ఫోర్ సైడ్స్ టీవీ. అయోధ్యలోని విమానాశ్రయానికి వాల్మీకి మహర్షి పేరు పెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో కృతజ్ఞతా శోభాయాత్ర నిర్వహించారు. పాలమూరు పట్టణంలోని తూర్పు కమాన్ నుండి క్లాక్ టవర్ చౌరస్తా వరకు శోభాయాత్ర కొనసాగింది. ఈ యాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఏపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. శోభాయాత్ర సందర్భంగా డీకే అరుణ, మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అయోధ్య విమానాశ్రయానికి వాల్మీకి పేరు పెట్టడం గొప్ప విషయమని చెప్పారు. ప్రధాని మోడీకి వాల్మీకులతో పాటు తాము కూడా ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. అయోధ్య రామ మందిర ప్రతిష్ఠ విశిష్టతను వివరించారు. మరి శ్రీరాముల వారి యొక్క భవ్య మందిర నిర్మాణం, ఆ భవ్య మందిరంలో శ్రీరాముని యొక్క ప్రాణ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడా రోజు వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతో ఉత్సాహంతో ఏ విధంగా జరుగుతుందో, ఏ విధంగా ఉంటుందో అందరూ కళ్ళరా చూడేటటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిరీక్షిస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రతి ఒక్క గుడిలో ఏ ఊర్లో కానీ, ఏ పల్లెల్లో కానీ, ఏ పట్టణంలో కానీ ప్రతి గుడిలో కూడా ఆ రోజు రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జనవరి 22 రోజున పెద్ద ఎత్తున ఆయా గుండెలలో మరి పూజలు, అదే ప్రతి ఇంట ప్రతి ముంగిట్లో శ్రీరాముల వారి యొక్క జ్యోతిని వెలిగించి శ్రీరాముల వారిని మన ఇంట్లోకి ఆహ్వానించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, మన ప్రజలందరూ కూడా ఆ యొక్క క్షణాన్ని ఒక స్వర్ణ అక్షరాలతో లిఖించబడ్డటువంటి రోజు జనవరి 22వ రోజు. శ్రీరాముల వారి ప్రతిష్ట అయోధ్య భవ్య మందిరంలో జరుగుతున్నటువంటి రోజు. కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గుళ్ళో, ఏ గుడి ఉన్నా, ఊర్లో రామాలయం ఉన్నా, శివాలయం ఉన్నా, ఆంజనేయ స్వామి ఉన్నా, ఇంకొక దేవుడున్నా, ఏ దేవాలయమైనా, ఏ దేవాలయంలోనైనా ఆ రోజు పెద్ద ఎత్తున పూజలు చేసుకొని పండుగల వాతావరణంలో ప్రతి ఇంట కూడా పండుగ చేసుకొని ప్రతి ఊర్లో కూడా, ప్రతి గుళ్ళో కూడా మరి ఆ యొక్క రామజన్మ భూమి అయినటువంటి అయోధ్యలో జరుగుతున్నటువంటి శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్టను పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలని, మరి ఆ సందర్భంగా ఈరోజు దేశంలో మరి ప్రతి ఒక్కరు ఆ క్షణం కోసం చూస్తున్నటువంటి రోజు. అయోధ్యలో ఎయిర్పోర్ట్ ఏదైతే నిర్మాణం జరిగిందో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వాల్మీకి మహర్షి గారి పేరు పెట్టడం, రామాయణాన్ని మనకు అందరికీ అందజేసినటువంటి రాముల వారి చరిత్రను మనకు చెప్పినటువంటి ఆదికమైనటువంటి వాల్మీకి మహర్షి గారి యొక్క పేరును ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పెట్టడం, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వాల్మీకి కూడా మరి ఈరోజు ఆ వాల్మీకులంతా ఈరోజు ఏకమై కలిసి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలిపే విధంగా ఇక్కడ ఒక పెద్ద ఎత్తున శోభాయాత్రను నిర్వహించిన సందర్భంగా మరి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి శోభాయాత్ర ఏర్పాటు చేశారు. మన వాల్మీకి సోదరులు నిర్వహించిన శోభయాత్ర 22 జనవరి శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కోసము అయోధ్యలో దివ్యమైన భవ్యమైన మందిరాన్ని నిర్మించే విధంగా మరి ఈ యొక్క శోభయాత్ర శ్రీరాముని కోసము అయోధ్యలో నిర్మించబడ్డ ఎయిర్పోర్ట్కి శ్రీ వాల్మీకి గారి పేరు పెట్టి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పే విధంగా మన ఈ యొక్క వాల్మీకి సోదరులు ఇక్కడ శోభయాత్ర నిర్వహించడం జరిగింది.